హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ప్రతిరోజు కూడా ఏం చేయాలి లంచ్ బాక్స్కి అని మనకి లేచిన వెంటనే ఏం చేయాలి అనే ఆలోచనే ఉంటుంది. రోజు రిపీటెడ్గా చేస్తే తినడానికి పిల్లలు ఇష్టపడరు. లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇలాంటి రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను నేను. అలాంటి వాటిలోనే ఇప్పుడు ఇలా చేస్తున్నాను మిక్స్ వెజ్ బిర్యానీ అని. మామూలుగా మనము బిర్యానీకి ఏమేమి వేసుకుంటామో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. నేనైతే అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా తీసుకున్నాను. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సులభమైన ఈ వెజ్ పులావ్నైతే చాలా చక్కగా చేసుకోవచ్చు. బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు వేయడంతో నోటిలో రసాలను ప్రవహించేలా చక్కని మరియు సుగంధ అనుభూతిని కల్పిస్తుంది. నేనైతే ఇప్పుడు సీజన్ కదా అని పచ్చి బఠానీ అలాగే అనపగింజలను కూడా యాడ్ చేశాను. ఇంకా మనకి బిర్యానీ పలావ్ అంటేనే గుర్తొచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమోటో ముక్కలు యాడ్ చేసుకున్నామంటే మనము మిక్సీ చేసుకొని వేసుకునే దానికన్నా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సోయా అంటే మా అబ్బాయికి చాలా ఇష్టమని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేయకపోయినా, ఉపయోగించకపోయేటట్లయితే వేయకపోయినా పర్లేదు. తర్వాత ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ బీన్స్, పొటాటో, క్యారెట్ వేసుకున్నాను. తర్వాత బిర్యానీ అంటేనే పెరుగు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అని, కావాలంటే మనము కూరగాయలను మ్యారినేట్ కూడా చేయొచ్చు పెరుగులో, ఇలా కూడా వేయొచ్చు. మనం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాం కాబట్టి పెరుగు ఈ టైంలో వేసుకుంటున్నాను. మనకి ప్లాన్గా ఉన్నట్లయితే ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసి కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. ఇంకా తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. జీరా పౌడర్, ధనియాల పొడి, ఎర్రకారం పొడి, పసుపు, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మసాలా ఫ్లేవర్ అంతా, పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాను చివరగా. ఎందుకంటే పన్నీరు ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదు కాబట్టి జస్ట్ మసాలాలన్నీ మిక్స్ అయితే చాలు అని అప్పుడు వేశాను. ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేశాను. నేను ఆల్రెడీ 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసి మిక్స్ చేసుకొని 4 గ్లాసుల నీటిని వేసి ఉప్పు కారం పట్టిందో లేదో ఒకసారి చూసుకొని లిడ్ క్లోజ్ చేసామంటే 1 విజిల్ వస్తే చాలు, సరిపోతుంది. ఇప్పుడు 1 విజిల్ వచ్చాక చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా ఉడికిపోయి ఉంటుందో. ఈ ఎంతో చక్కనైన ఈజీగా చేసుకునే ఈ వెజ్ పులావ్ని, బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, మీరేమనుకుంటారో ఈ రకంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్రెషర్ కుక్కర్లోనే ఎంత చక్కనైన వెజ్ బిర్యానీ, ఎంతో కమ్మగా ఉండే ఇలాంటి బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. ఎన్నో రకాలుగా చేశాను నేనైతే. ఇప్పటికే రైస్ ఐటమ్స్ అనే ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టాను. రకరకాలుగా ట్రై చేశాను. ఎందుకంటే మా ఇంట్లో రైస్ బాత్స్, రైస్ ఐటమ్స్ చాలా ఇష్టపడి తింటాం కాబట్టి అందుకనే నేను రైస్లో చాలా రకాలుగా ట్రై చేశాను. చివరగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను. పుదీనా ఉంటే వేసుకోవచ్చు ఆ టైంలోనే. ఎంతో చక్కగా ఉండే ఈ వెజ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.